వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. అనేక యుద్ధాలలో ఆరితేరిన యోధుడు. ఆయన చూడని ఎన్నికలు లేవు, ఆయన వేయని ఎత్తులు లేవు, ఆయన ఊహించని ప్లాన్లు కూడా ఏవీ లేవు. చంద్రబాబుకు ఇది అక్షరాల పదవ ఎన్నికల యుద్ధం. ఆయన 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన టీడీపీలో చేరిన తర్వాత ముందుకు నడిపించారు. టీడీపీలో 1983 ఎన్నికలు తప్పించి ఆ తర్వాత వచ్చిన 1984 లోక్సభ మొదలు 1985 అసెంబ్లీ నుంచి చూస్తే చంద్రబాబు ఎన్నికల వ్యూహాలలో ఏనాడో పడిపోయారు అని చెప్పాలి. పండిపోయారు. టీడీపీలో 1983 ఎన్నికలు తప్పించి ఆ తర్వాత వచ్చిన 1984 లోక్సభ మొదలు 1985 అసెంబ్లీ నుంచి చూస్తే చంద్రబాబు ఎన్నికల వ్యూహాలలో ఏనాడో పండిపోయారు అని చెప్పాలి. ఎన్నికలలో కూడా తనదైన అనుభవాన్ని అంతా పండించారు. 2019లో ఎక్కడైతే ఓట్లు సీట్లు తగ్గించుకున్నారో అక్కడే స్ట్రాంగ్ గా నిలబడి తప్పులు సరిచేసుకున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను ఏకం చేశారు. అనుకూల ఓట్లలో చీలిక తెచ్చారు. వైసీపీకి జై కొట్టిన వర్గాలను ఈసారి టీడీపీ కూటమి వైపు తిప్పుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుని కూడా కూడగట్టారు. 6 నెలల పాటు చంద్రబాబు ఏపీ అంతా తిరుగుతూ చేసిన భీకరమైన ప్రచారమే టీడీపీ కూటమికి ఆక్సిజన్ అని చెప్పాలి. ఇక పోలింగ్ రోజున ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తారు. 81% పైగా పోలింగ్ జరిగిన